వెంకటేశాయ, నమో వెంకటేశాయ, నమో వెంకటేశాయ అంటూ భక్తులు డోలీ పోసేవారు. తిరుపతి నుండి తిరుమలకు కొండను ఎక్కడం మొదలు పెట్టేవారు. దట్టమైన అటవీ ప్రాంతం, అందులోనూ అడవి జంతువులు ఎక్కువగా సంచరించే ప్రదేశం. ఏమాత్రం ఏమారపాటుగా ఉన్నా క్రూర మృగాల బారి పడటం ఖాయం. కాబట్టి ఆనాడు భక్తులు తిరుమలకు గుంపులు గుంపులుగా నడిచి వెళ్లేవారు. భక్తులందరూ అలిపిరి నుండి నడుచుకుంటూ చుక్కల పర్వతాన్ని ఎక్కి నెమళ్ల కోనకు చేరుకునేవారు. ఇప్పుడు నెమళ్ల కోన ఎక్కడ ఉందో దాని ప్రత్యేకత ఏమిటో మీకు తెలుసా? నిజానికి డోలీ మోసేవారిలో ఒక వర్గం బలిష్టమైన యుద్ధ వీరులు. వారు ఎందువలన డోలీల మోసేవారిగా మారాల్సి వచ్చింది? అదేవిధంగా ఆనాడు కొత్తగా వేస్తున్న ఘాట్ రోడ్డు వలన తమ బతుకు తెరువు పోతుందని బాధపడ్డ డోలీల మనోవేదనను మొదట తిరుమల ఘాట్ రోడ్ నిర్మించాలనుకున్నప్పుడు ఇంజనీర్లు సర్వే చేసి 3 దారులను ఎంపిక చేశారు. అవి అలిపిరి నుండి తూర్పు వైపునకు వెళ్లే మొదటి ఘాట్ రోడ్డు, పడమటి దిక్కున చంద్రగిరి వైపు నుండి వెళ్లే 2వ ఘాట్ రోడ్డు, అలాగే మామండూరు దారిలో మరొక ఘాట్ రోడ్డును నిర్మించాలని ప్లాన్ చేసిన ఎందువలన అలిపిరి ఘాట్ రోడ్డునే నిర్మించారు. దానికి కారణం ఏమిటో మీకు తెలుసా? బ్రిటిష్ వాళ్ళ దగ్గర ఎంతో మంది గొప్ప ఇంజనీర్లు ఉండగా తిరుమల ఘాట్ రోడ్ నిర్మాణానికి మోక్షంగుండం విశ్వేశ్వరయ్య గారిని ఎందుకు నియమించారో మీకు తెలుసా? తిరుపతి నుండి తిరుమలకు, తిరుమల నుండి తిరుపతికి ఇలా రాత్రి పగలు 6 నెలల పాటు కొండ మీదే సర్వే చేస్తూ మోక్షంగుండ విశ్వేశ్వరయ్య గారి అనుచరులు పాము కాట్లకు గురయ్యారు, అడవి జంతువుల వలన గాయపడ్డారు. ఆ రోజుల్లో ఘాట్ రోడ్ నిర్మాణంలో వారు ఏ విధంగా కష్టపడ్డారో తెలుసుకుందాం. మోక్షంగుండం విశ్వేశ్వరయ్య గారు 90% ఘాట్ రోడ్ నిర్మించిన ఒకే చోట పదే ఎందుకు ఫెయిల్ అయ్యారు? దానికి కారణం ఏమిటి? తిరుమల ఘాట్ రోడ్ నిర్మాణంలో అక్క దేవతల ఆగ్రహానికి గల కారణం, అదేవిధంగా అవ్వాచారి కోన వద్ద ఘాట్ రోడ్డును ఎన్నిసార్లు నిర్మించినా లోయలోకి జారిపోవడానికి గల కారణం, మోక్షంగుండం విశ్వేశ్వరయ్య గారు ఘాట్ రోడ్ నిర్మాణంలో ఫెయిల్ అవటం వలన ఆయన పడిన మనోవేదన, అలాగే ఆ రాత్రి జరిగిన అద్భుతమైన సంఘటన. అక్క దేవతల విషయంలో మోక్షంగుండ విశ్వేశ్వరయ్య గారు చేసిన పొరపాటు ఏమిటి? మోక్షంగుండం విశ్వేశ్వరయ్య గారు అక్క దేవతలను ఏ విధంగా సంతృప్తి పరిచి ఘాట్ రోడ్ను పూర్తి చేశారు? 1944 ఏప్రిల్ 10వ తేదీన దేవస్థానం వారు, రాష్ట్ర పరిపాలనాధికారులు భక్తుల సమక్షంలో మంగళ వాయిద్యాల మధ్య మొట్టమొదటిసారిగా ఘాట్ రోడ్లో ఎడ్ల బండ్ల మీద తిరుమల చేరిన ఆనంద క్షణాలు మరియు వారి అనుభూతులు. ఘాట్ రోడ్ ప్రారంభం అవగానే తిరుపతిలో ఎడ్ల బండ్లు ఉండేవాళ్ళందరూ తిరుమల తిరుపతి ఎడ్ల బండ్ల సంఘాన్ని ఏర్పాటు చేసుకున్న సమయం. అదే విధంగా వారు ఎడ్ల బండ్ల సంఘాన్ని నుంచి నేటికి కొనసాగుతున్న లారీ సంఘంగా ఎలా మారారు? 1945వ సంవత్సరంలో మొట్టమొదటిసారి ముక్కు బస్సు ఎక్కిన భక్తుల ఆనందం, అదేవిధంగా బస్సులో ఒకరినొకరు గుర్తుపట్టుకోలేనంతగా దుమ్ము కొట్టుకుపోయిన వారి అవస్థలు. 1946వ సంవత్సరంలో ఒక బస్సు నుండి 2 బస్సుల్లోకి మారటం, అదేవిధంగా మట్టి రోడ్డు నుండి తార్ రోడ్డుకి మారే నాటి పరిస్థితులు. ఇక్కడ ఉన్న ఈ విఘ్నేశ్వర స్వామిని దర్శించుకొని తిరుమల ప్రయాణంలో ఏ ఆటంకం కలగకుండా ఉండాలని స్వామిని కోరుకుని బయలుదేరతారు. ప్రపంచంలోనే అత్యంత క్లిష్టమైన భౌగోళిక పరిస్థితులుండే శేషాచల కనుమల్లో ఘాట్ రోడ్ నిర్మాణంలో తిరుమల కొండలను తవ్వకుండా, వాటి ఆకారం చెడకుండా ఘాట్ రోడ్ను ఏ విధంగా నిర్మించారు? ఆదిశేషుని తలలను తలపించే 7 కొండలకు 7 పేర్లు ఏ విధంగా వచ్చాయి? వాటి వెనకాల దాగి ఉన్న పురాణ గాథ ఏమిటి?
ఇలా ఒకటేమిటి, పూర్వం తిరుమల కొండకు నడిచి వచ్చే భక్తులతో మొదలుకొని డోలీలు, ఎడ్ల బండ్లు, బస్సుల్లో భక్తుల ప్రయాణం, వారి అనుభవాలను, అదేవిధంగా అప్పుడు వారు కొండకు చేరుకోవటంలో పడిన కష్ట నష్టాలను, ఘాట్ రోడ్ నిర్మాణంలో జరిగిన అనేక సంఘటనలను మీ కళ్లకు కట్టినట్లుగా చూపిస్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మొదటిగా ఘాట్ రోడ్ నెంబర్ 2ను చూపిస్తున్నాను. ఇప్పుడు మీరు చూసేది ఘాట్ రోడ్ నెంబర్ 2నే. ఈ వీడియో తరువాత ఘాట్ రోడ్ నెంబర్ 1ను చూపిస్తాను. ఘాట్ రోడ్ నెంబర్ 1 అంటే తిరుమల నుండి తిరుపతికి వచ్చే మార్గం. నేను ఇప్పటి వరకు వీడియో ఇంట్రొడక్షన్ లో మీకు చెప్పిన విషయాలు, సంఘటనలన్నీ కంప్లీట్ గా ఘాట్ రోడ్ నెంబర్ 1 వీడియోలోనే చూపిస్తాను. ఎందుకంటే అదే పురాతన మార్గం, చాలా చరిత్రాత్మక ప్రదేశం కనుక. ఫ్రెండ్స్, ఇప్పుడు చూడబోయే ఘాట్ నెంబర్ 2 వీడియో తిరుపతి నుండి తిరుమలకి వెళ్లే మార్గాన్ని పూర్తిగా చూద్దాం. అదే విధంగా ఈ ఘాట్ రోడ్డు యొక్క విశేషాలను తెలుసుకుందాం. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఘాట్ రోడ్లు ఉన్నా తిరుమల ఘాట్ రోడ్ల ప్రత్యేకతే వేరు. ఎత్తైన కొండలు, వంకర్లుగా తిరిగిన రోడ్లు, పచ్చని కొండలు, ఆహ్లాదాన్ని పంచే చెట్లు, ఎటు చూసినా ఆధ్యాత్మిక భావనతో పులకరించిపోతుంది. ఇలాంటి తిరుమలకు చేరుకోవాలంటే ప్రయాణించాల్సింది ఈ ఘాట్ రోడ్ ద్వారానే. ప్రకృతి సోయగాలు, పచ్చని అడవుల మధ్య ఆ దేవదేవుడి దర్శన అనుభూతితో సాగే ప్రయాణం మరపురాని గుర్తుగా మిగిలిపోతోంది. మొదట్లో అంటే ఘాట్ రోడ్ నిర్మించిన సుమారు 30 సంవత్సరాల వరకు ఒకే మార్గంలోనే, అంటే తిరుపతి నుండి తిరుమలకు, తిరుమల నుండి తిరుపతికి ఒకే ఘాట్ రోడ్లోనే పైకి కిందకి వాహనాలు వెళ్ళేవి. ఈ విధంగా ఒకే ఘాట్ రోడ్లో కొండపైకి వెళ్లి తిరిగి రావటం చాలా కష్టమనిపించింది. అందుట్లోనూ రాను రాను వాహనాల రద్దీ విపరీతంగా పెరిగిపోతూ ఉంది. కాబట్టి ఇంకో ఘాట్ రోడ్ నిర్మిస్తే తిరుమల ప్రయాణం మరింత సులభమవుతుందని 2వ ఘాట్ రోడ్ నిర్మాణానికి రూపకల్పన చేశారు. 1961 సంవత్సరంలో ఘాట్ రోడ్ కు ఆనాటి ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య గారు, టిటిడి చైర్మన్ పిఎన్ అప్పారావు గారు హయాంలో పునాది వేశారు. 1973 సంవత్సరంలో ఆనాటి దేవస్థానం చైర్మన్ గోకరాజు గంగరాజు గారు 2వ ఘాట్ రోడ్డును ప్రారంభించారు. అంటే 2వ ఘాట్ రోడ్ నిర్మాణానికి సుమారుగా 12 సంవత్సరాల సమయం పట్టింది. అదే మొదటి ఘాట్ రోడ్ నిర్మాణానికైతే 1 సంవత్సరంలోనే మోక్షంగుండ విశ్వేశ్వరయ్య గారు పూర్తి చేశారు. ఘాట్ రోడ్ నిర్మాణం 1973లోనే పూర్తయినా అది 1974లో అందుబాటులోకి వచ్చింది. అదే సంవత్సరం ఆనాటి దేవస్థాన చైర్మన్ చెలికాని అన్నారావు గారు హయాంలో వాహనాల రాకపోకలు పూర్తి స్థాయిలో ప్రారంభమయ్యాయి. రెండవ ఘాట్ రోడ్ నిర్మాణం వలన తిరుమలకు ప్రయాణ సౌకర్యాలు బాగా మెరుగుపడ్డాయి. మొదటి ఘాట్ రోడ్ లో తిరుమల నుండి తిరుపతికి వాహనాలు వస్తుంటే 2వ ఘాట్ రోడ్ లో తిరుపతి నుండి తిరుమలకు వాహనాలు వెళ్తున్నాయి. ఎప్పుడైతే 1946 సంవత్సరంలో 2 మినీ బస్సులు వచ్చాయో క్రమంగా మట్టి రోడ్డు చిన్న తార్ రోడ్డుగా మారిపోయింది. అదేవిధంగా రక్షణగా పిట్టగోడలు వచ్చేశాయి. క్రమంగా మినీ బస్సుల సంఖ్య కూడా పెరుగుతూ పోయింది. 1975 సంవత్సరంలో రవాణా బాధ్యతలు ఆర్టీసీ చేతుల్లోకి వెళ్ళాయి. ప్రస్తుతం 500 ఆర్టీసీ బస్సులు 3200 ట్రిప్పులు నడుస్తున్నాయి. దీనివల్ల జనసంచారం తక్కువగా ఉండే తిరుమలలో విపరీతమైన రద్దీతో సతమతమైపోతుంది. కి ముందు యాత్రికులు 10 నిమిషాల్లో శ్రీవారిని మహాద్వార గోపురం నుంచి దర్శించుకొని వచ్చేవారు. 2వ ఘాట్ రోడ్ వచ్చాక
భక్తుల సంఖ్య లక్షల్లోకి చేరింది. ఇప్పుడు మీకు తెలిసిందే కదా, శ్రీవారిని దర్శించుకోవాలంటే వేచి చూడాల్సిన సమయం 24 గంటల పైనే కదా. అదేవిధంగా మొదటి ఘాట్ రోడ్ను మోక్షంగుండం విశ్వేశ్వరయ్య గారు రూపొందించారు. దానికి ఇప్పటి వరకు ఎలాంటి అవరోధాలు ఏర్పడలేదు. దానికున్న మలుపులు రెండో ఘాట్ రోడ్డుకు లేవు. కానీ ఈ కొత్త రెండో ఘాట్ రోడ్లో చిన్న వర్షం పడినా కొండ మీద ఉండే రాళ్లు జారి రోడ్డు మీద పడుతూనే ఉన్నాయి. ఎన్ని చర్యలు తీసుకున్నా దీన్ని ఆపలేకపోతున్నారు. ఒక్కొక్కసారి రోడ్డు కోతకు కూడా గురైపోతుంది. ఏది ఏమైనా మోక్షంగుండం విశ్వేశ్వరయ్య గారు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఇంజనీరు అనటంలో ఏమాత్రం సందేహం లేదు. విశ్వేశ్వరయ్య గారికి 1955లో భారతరత్న అవార్డును ఇచ్చి సత్కరించారు. నిర్మాణ రంగంలో భారతదేశానికి పితామహుడుగా మోక్షంగుండం విశ్వేశ్వరయ్య గారు కీర్తి పొందారు. మొదటి ఘాట్ రోడ్లో కొండ చర్యలు విరిగిపడే అవకాశాలు తక్కువ. 16 కిలోమీటర్లు గల రెండవ ఘాట్ రోడ్లో మాత్రం 7వ కిలోమీటర్ నుండి 16వ కిలోమీటర్ వరకు రాళ్లు పడే పరిస్థితులు రోజు రోజుకి పెరుగుతున్నాయి. భవిష్యత్తులో భారీ కొండ చర్యలు విరిగిపడే పరిస్థితి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో ప్రత్యామ్నాయ మార్గాల కోసం టీటీడీ వారు అన్వేషిస్తున్నారు. అంటే 3వ రోడ్డుకి ప్రయత్నిస్తున్నారు. ఫ్రెండ్స్, మన నెక్స్ట్ వీడియో అయిన మొదటి ఘాట్ రోడ్ వీడియోలో పూర్వం భక్తులు తిరుపతి నుండి తిరుమలకు ఏ విధంగా వచ్చేవారో, ఆనాడు కొండ ఎక్కి తిరుమలకు రావటంలో వారు పడిన అనేక కష్టాలను, అనేక సంఘటనలను, అదేవిధంగా కాలినడకన తిరుమలకు వచ్చేవారితో మొదలుకొని డోలీలు మోసేవారు, క్రమంగా బస్సులు, అదేవిధంగా ఘాట్ రోడ్లో మొదట బస్సు నడిపిన డ్రైవర్ అనుభవాలను, ఘాట్ రోడ్ నిర్మాణంలో విశ్వేశ్వరయ్య గారికి ఎదురైన సంఘటనలను మీ కళ్లకు కట్టినట్లుగా ఆ కాలంలోనే తీసిన వీడియో ఫుటేజ్ని గ్యాదర్ చేసి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఈ తిరుమల కొండపై ఉన్న 7 శిఖరాలు ఆదిశేషుని 7 తలలను సూచిస్తాయి. ఈ 7 కొండలకు 7 పేర్లున్నాయి. అవి మొదటిది వృషభాద్రి కొండ, రెండవది అంజనాద్రి, మూడవది నీలాద్రి, 4వది గరుడాద్రి, 5వది శేషాద్రి, 6వది నారాయణాద్రి, ఇక చివరిదైన 7వ కొండ పేరు వెంకటాద్రి. ఈ కొండలకు ఈ పేర్లు ఎలా వచ్చినవి, వాటి వెనక దాగి ఉన్న పురాణ గాథలను ఒక్కొక్కటిగా కంప్లీట్గా తెలుసుకుందాం. తిరుమలలోని తుంబురు తీర్థంలో వృషభాద్రి అనే రాక్షసుడు ఉండేవాడు. ఆ రాక్షసుడు అక్కడ తపస్సు చేసుకునే మునులను చాలా బాధ పెట్టేవాడట. ఆ రాక్షసుడు బాధ పడలేక మునులందరూ శ్రీనివాసుని శరణుజొచ్చారు. శ్రీనివాసుడు విషయం గ్రహించి తుంబురు తీర్థానికి వెళ్ళాడట. అక్కడ స్వామికి రాక్షసునికి హోరాహోరీగా యుద్ధం జరిగింది. అప్పుడు స్వామివారు, వృషభ, నాతో ఇంతవరకు ఇంత సమయం పాటు ఎవరూ యుద్ధం చేసిన వారు లేరు అని అంటూ కాసేపటికి తన సుదర్శన చక్రాన్ని వదిలాడు. ఇక తన చావు తప్పదని గ్రహించిన వృషభుడు, స్వామి, నాదొక చివరి కోరిక, నా పేరు ఎప్పుడూ నిలిచి ఉండేటట్లు వరమియ్యి అన్నాడు. స్వామి తదాస్తు అని పలికాడు. వెంటనే చక్రం అతన్ని సంహరించింది. ఆ రాక్షసుడి పేరు మీదనే తిరుమలలో ఉన్న 7 కొండలలో ఒక దానికి వృషభాద్రి అనే పేరుతో పిలవడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ వృషభాద్రి కొండ యొక్క పురాణ కథ. ఇప్పుడు మనం రెండవ కొండ గురించి తెలుసుకుందాం. రెండవది అంజనాద్రి. వానరరాజు అయిన కేసరి అంజనాద్రిని నివాసం చేసుకున్నాడు. వారు చాలా సంవత్సరాలు సంతానం లేకుండా ఉన్నారు. అందుచేత అంజనాదేవి ఆకాశగంగ సమీపంలోని కొండపైకి వెళ్ళి కొన్నాళ్లు తపస్సు చేసింది. తరువాత వాయుదేవుడు అంజనాదేవి తపస్సుకు మెచ్చి ఆమెకు ఒక పండును ఇచ్చాడు. వాయుదేవుడిచ్చిన ఆ ఫలాన్ని తినటం వల్ల ఆమెకి హనుమంతుడు జన్మించాడు. అంజనాదేవి కొండపై తపస్సు చేయటం వలన దీనిని అంజనాద్రి అని పిలుస్తున్నారు. ఇప్పుడు 3వ కొండ అయిన
నీలాద్రి కొండను గురించి తెలుసుకుందాం. నీలాద్రి మీద క్రూర జంతువుల సంచారం విపరీతంగా ఉండటం వలన తనకు చాలా ఇబ్బందికరంగా ఉందని నీలాదేవి శ్రీనివాసుని వేడుకుంటుంది. అప్పుడు స్వామి నీలాద్రి మీద క్రూర జంతువులను వేటాడి అలసి నిద్రిస్తాడు. అలా నిద్రిస్తున్న స్వామివారి సుందర రూపాన్ని నీలాదేవి చూస్తుండగా నుదిటిపై కొంత భాగం వెంట్రుకలు లేకపోవటాన్ని గమనించింది. స్వామివారి మనోహర రూపానికి ఆమె ఇది ఒక లోపంగా భావిస్తుంది. వెంటనే తన నొసటిపై ఉన్న వెంట్రుకలను పెరికి స్వామివారికి అంటిస్తుంది. స్వామివారికి మెలకువ వచ్చి చూడగా నీలాదేవి నొసటిపై రక్తం కారుతూ ఉంటుంది. ఆమె భక్తికి సంతోషించిన స్వామి తన కొండకు వచ్చిన భక్తులు తమ తల నీలాలను సమర్పిస్తారని అవి నీలాదేవికి చేరతాయని వరమిచ్చాడట. ఇది ఫ్రెండ్స్ నీలాద్రి యొక్క పురాణ గాథ. ఇప్పుడు మనం 4వ కొండ అయిన గరుడాద్రి గురించి తెలుసుకుందాం. దాయాదులైన కత్రువు పుత్రులను సంహరించిన గరుత్మంతుడు పాప పరిహారార్థం విష్ణువుని గురించి తపస్సు చేశాడు. స్వామి ప్రత్యక్షం కాగా తనకు తిరిగి వైకుంఠాన్ని చేరే వరమివ్వమని ప్రార్థించాడు. దానికి స్వామి తానే 7 కొండల మీద వెలయనున్నానని గరుత్మంతుణ్ణి కూడా శైల రూపంలో అక్కడే ఉండమని ఆదేశిస్తాడు. అదే గరుడాద్రి. సప్తగిరులలో ముఖ్యమైన శిఖరం శేషాద్రి శిఖరం. శ్రీ మహావిష్ణువు ఉన్న ఆదిశేషుని పేరు మీదే శేషాద్రి అనే పేరు వచ్చింది. ఈ కొండ వెనుక ఒక పురాణ కథ ఉంది. ద్వాపర యుగంలో వాయుదేవుడు విష్ణువును దర్శించడానికి వైకుంఠం చేరుకున్నాడు. విష్ణువు తన భార్య అయిన లక్ష్మీదేవితో విశ్రాంతి తీసుకుంటున్నందువలన ఆదిశేషుడు అతన్ని లోపలికి అనుమతించలేదు. విష్ణువును దర్శించకుండా వాయుదేవుడు తిరిగి వెళ్ళటానికి సిద్ధంగా లేడు. అందువలన వారు ఒకరితో ఒకరు వాదించుకోవటం ప్రారంభించారు. విష్ణువు స్వయంగా వారి వద్దకు వచ్చి ఇప్పటి వరకు మీరు ఒకరితో ఒకరు వాదన కొనసాగించారు. ఆదిశేషుడు మేరు పర్వత శిఖరాలలో ఒకటైన అనాథ శిఖరాన్ని పట్టుకోవాలని, అప్పుడు వాయుదేవుడు ఆదిశేషుణ్ణి మేరు పర్వతం నుండి కదిలించే ప్రయత్నం చేయాలని చెప్పాడు. వాయుదేవుడు ఆదిశేషుణ్ణి కదల్చడానికి విశ్వ ప్రయత్నం చేశాడు. కొంతసేపటి తర్వాత వాయుదేవుడు ఏం చేస్తున్నాడో చూడాలన్న కుతూహలంతో ఆదిశేషుడు పడగెత్తి చూడగా ఇంకేముంది, పట్టు సడలింది. క్షణమాత్ర కాలంలోనే వాయుదేవుడు ఆనంద శిఖరాన్ని కదిలించి వేస్తాడు. బాధకు గురైన ఆదిశేషుణ్ణి ఓదారిస్తూ, బాధపడకు శేష, నువ్వు ఎప్పుడూ నాతోనే ఉంటావు, ఈ కొండ కూడా నీ పేరు మీదే ఉంటుందని విష్ణుదేవుడు మాటిస్తాడు. ఆ విధంగా ఆ కొండకు శేషాద్రి అని పేరు వచ్చింది. ఇప్పుడు మనం 6వ కొండ అయినటువంటి నారాయణాద్రి గురించి తెలుసుకుందాం. నారాయణ మహర్షి శ్రీ మహావిష్ణువును చూడాలని తపస్సు చేయాలనుకున్నాడు. తన తపస్సుకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా తగిన ప్రదేశాలను చూపించమని బ్రహ్మదేవుడిని కోరాడు. బ్రహ్మదేవుడు విష్ణువు కోసం తపస్సు చేసే ప్రదేశాన్ని చూపిస్తాడు. ఆ విధంగా నారాయణ మహర్షి విష్ణుమూర్తి కోసం తపస్సు చేయగా అతని ప్రార్థనకు సంతోషించిన విష్ణుమూర్తి మహర్షి ముందు ప్రత్యక్షమవుతాడు. నారాయణ మహర్షి తాను తపస్సు చేసిన ఈ కొండ తన పేరుతో ప్రసిద్ధి చెందేలా వరం ఇవ్వమని విష్ణువును అడుగుతాడు. కాబట్టి ఈ కొండను నారాయణాద్రి అని పిలుస్తారు. ఇప్పుడు అర్థమైందా ఫ్రెండ్స్ నారాయణాద్రి గురించి? ఇప్పుడు మనం లాస్ట్ కొండ అయినటువంటి వెంకటాద్రి గురించి తెలుసుకుందాం. శ్రీ వెంకటేశ్వరుని పవిత్ర ఆలయం 7వ శిఖరం అయినటువంటి వెంకటాద్రిపై ఉంది. కలియుగ దైవం వెలసిన తిరుమలగిరి ఇది. వేం అంటే పాపాలు, కట అంటే హరించడం అని అర్థం. అంటే స్వామివారి సమక్షంలో సర్వ పాపాలు నశిస్తాయట. అందుకే ఈ పవిత్రగిరిని వెంకటాద్రి అంటారు. విన్నారుగా ఫ్రెండ్స్ ఈ సప్తగిరుల పౌరాణిక గాథను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు.